సైనిక శక్తిని ఎప్పటికప్పుడు పరీక్షించడం, ఇనుమడింప చేసుకోవడం కోసం విన్యాసాలు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ముందస్తు సమాచారంతో ప్రిపేర్ అవుతున్నారో తెలియదు. కానీ భారత సరిహద్దుల్లో, చైనా సరిహద్దులలో ఓవైపున డ్రోన్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. రెండో పక్కన ఒకేసారి సముద్రంలో 11 సబ్మెరైన్స్, ఒకటి కాదు రెండు కాదు 11 సబ్మెరైన్స్ ఏకకాలంలో ఆపరేట్ చేసి చూశారు. ఏకకాలంలో సబ్మెరైన్స్ 11, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఇట్లాగా. అంటే ఒకవేళ కనుక యుద్ధం వస్తే పెద్ద ఎత్తున సబ్మెరైన్స్ని వాడాల్సి వస్తే ఆ టైంలో కమ్యూనికేషన్ గ్యాప్తో ఒకదానికొకటి మనమే ధ్వంసం కాకుండా చూసుకునేటటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అదే సీరియస్ ఎఫర్ట్ నడిచింది, ఇప్పుడు నడుస్తూ ఉంది. నేవీ చరిత్రలో 11 సబ్మెరైన్స్ ఒకేసారి వాడిన చరిత్ర లేదు. గతంలో మనకి తక్కువ సబ్మెరైన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 7 ఉండే, వాటిట్లో కూడా కొన్ని ఎప్పుడు మరమ్మతులకి ఉంటూ ఉండే. ఇప్పుడు టోటల్గా 11 సబ్మెరైన్స్ ఆపరేషన్స్ ఒకేసారి చేసి చూడటం, వచ్చే ఏడాదికి 17 సబ్మెరైన్స్ ఆపరేషన్ని చూడాలన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు.